హరే కృష్ణ. అందరికీ భాగవతంలో స్వాగతం. సో మనం నిన్న 11 అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం. సో 10, 11 అధ్యాయాలు ఒక విధంగా యుద్ధకాండలాగానే. సో ధ్రువుడు యక్షులకి మధ్య జరిగినటువంటి యుద్ధం గురించి ఆ, ఎక్కువ చర్చ జరిగింది. ఇట్లా ధ్రువుడు యొక్క తమ్ముడు ఉత్తమని ఒక యక్షుడు చంపడం వల్ల సో ధ్రువుడు యక్షుల్ని యక్షుల మీద కక్ష సాధించి వాళ్ళని చంపాలనేటువంటి ఉద్దేశంతో సో వాళ్ళ అలకాపురి నగరానికే వెళ్ళేసి వాళ్ళని చంపాలని చేసేది ఒక విధంగా ఒక భీకరమైనటువంటి ఒక పోరు జరిగింది. కొన్ని సందర్భాల్లో ధ్రువుడు ఓడిపోయే పరిస్థితిలోకి వచ్చాడు. నెక్స్ట్ తర్వాత యక్షులు మళ్ళీ ఓడిపోయే పరిస్థితికి వచ్చారు. యక్షులు అనేక విన్యాసాలు, మాయా విన్యాసాలు, కనికట్టు విద్యలు ఇవన్నీ వాళ్ళు ఆ, ఆ, వాళ్ళు ప్రదర్శిస్తూ వాళ్ళు ధ్రువుణ్ణి ఇబ్బంది పెడుతున్నప్పుడు సో అక్కడ ఉన్నటువంటి ఋషులు ధ్రువుడికి గుర్తు చేశారు, నారాయణాస్త్రాన్ని ప్రయోగించమని చెప్పి. వాళ్ళు గుర్తు చేయంగా ఆ నారాయణాస్త్రంతో ఆ కనికట్టు సంబంధించినటువంటి అన్ని రకాల మాయా విన్యాసాలన్నీ కూడా మట్టుమాయమైపోయాయి. అయితే ఇవన్నిటిని గమనిస్తున్నటువంటి స్వయంభవమను సో ధ్రువుడు ఎక్కడ మళ్ళీ కోపానికి బానిసయి మళ్ళీ తాను ఆ భగవుడి యొక్క ప్రేమకి భగవుడి ఆ భక్తికి దూరం అవుతాడని చెప్పేసి సో తన బాధ్యతగా తీసుకున్నాడు. ఎందుకంటే తన వంశంలో ఉన్న వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత పెద్దవాళ్ళ మీద ఉంటుంది. సో పెద్దవాళ్ళ యొక్క విలువ ఎప్పుడు ఉంటుంది అంటే వాళ్ళు వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళని ఆధ్యాత్మికంగా భక్తి వైపు నడిపించేటువంటి బాధ్యత తీసుకున్న వాళ్ళకి విలువ ఉంటుంది. అయితే ఇక్కడున్న వాళ్ళు విలువ ఇవ్వకపోయినా భగవంతుడు మనం తీసుకున్న బాధ్యతకి మనం సక్రమంగా నిర్వర్తించాం కాబట్టి భగవంతుడు దానికి తగిన విధంగా ఆ, ప్రయోజనం లేదా ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాడు అన్నమాట. సో కాబట్టి స్వయంభూమను వచ్చి అసలు నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ, అసలు ఆ, ఎవరెవరికో దక్కనటువంటి వైకుంఠం నీకు దక్కింది, భగవాన్ యొక్క దర్శనం దక్కింది, నువ్వు ఒక శుద్ధ భక్తుడివి, నువ్వు ఒక ప్రామాణికంగా ఉండాల్సిన వాడివి. ఎవరో ఒక యక్షుడు ఏదో చేశాడని చెప్పి మిగతా యక్షులందరినీ వాళ్ళందరినీ నువ్వు చంపుతున్నావు. ఇది సాధువుల్ని ఇది వాళ్ళని ఆకర్షించదు. ఉదాహరణకు సాధువులు ఆ, ఈ ప్రవర్తన పట్ల వాళ్ళు చాలా విముఖతని వాళ్ళు చూపిస్తారు. అందువల్ల ఆ, ఒక విధంగా నువ్వు యక్షుడు కారణం అనుకుంటున్నావు, కానీ యక్షుడు కారణం కాదు. ఇదంతా కూడా కాల ప్రభావం. కాల ప్రభావంలో ఆ, భగవుడి యొక్క అంశంగా కాలం అనేక మందితో అనేక రకాలుగా వివిధ గుణాలతో కూడుకున్నటువంటి శరీరాలు ఇవన్నీ కూడా వివిధ రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ఆ కాలానికి గుణాలకి మూలం భగవంతుడు కాబట్టి భగవంతుడే ఈ రకరకాలటువంటి వాటికి మూల కారణం. మేబీ ఆయన ప్రేరేపించలేదు, కానీ ఆ కాలము ఈ గుణాలు ఆయన ప్రవేశింపబెట్టడం వల్ల సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ గుణాల్లో ఆ కాలంలో వాళ్ళు ఆడుతున్నారే తప్ప ఒక విధంగా భగవంతుడు కూడా దీనికి కారణమే. కాబట్టి దయచేసి ఆ కక్షని పెంచుకొని నీకు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆ, ఈ అవకాశం ఏదైతే ఉందో, ఈ స్థితి ఏదైతే నువ్వు పొందావో, ఇది సామాన్యంగా అందరూ పొందేది కాదు. అప్పటికే నువ్వు యక్షుల్ని చంపి కుబేరుణ్ణి నువ్వు కొంచెం ఆయన్ని ఆ, ఆయన కోపానికి నువ్వు నువ్వు గురయ్యావు. సో రేపు ఇలాంటి భక్తులు కూడా నీ పట్ల ఎటువంటి ద్వేషం వాళ్ళు నింపుకోకూడదు. కాబట్టి ఇప్పటికే నువ్వు చాలా దూరం ఆ, వెళ్ళి వీళ్ళందరినీ చంపాలని ప్రయత్నించావు. ఇదంతా నువ్వు మానుకొని వెళ్ళి వెంటనే కుబేరుడికి నువ్వు వెళ్ళి నీ యొక్క క్షమాపణ నువ్వు చెప్పుకో అన్నట్లుగా సో మన
స్వయంభూమాను ఆ, ధ్రువ మహారాజు చెప్పి ఆయన అక్కడి నుంచి నిష్క్రమించాడు. అయితే ఇప్పుడు ఈ 12వ అధ్యాయంలో ధ్రువుడు ఇవన్నీ విన్న తర్వాత స్వయంభూమాను మాటలు, ఎస్పెషల్గా భగవంతుడు కూడా ఈ ఈ జరిగేటువంటి వాటిలన్నిటి కూడా భగవానుడు కూడా కారణం. భగవానుడికి ఆజ్ఞ లేకపోతే ఇవన్నీ జరగవు కదా. కాబట్టి నేను చేసినటువంటి ఈ కార్యం సరైంది కాదు అని చెప్పేసి ధ్రువ మహారాజు గ్రహించగలిగాడు. గ్రహించగలిగి తన కోపాన్ని తగ్గించగలిగాడు. సో మనం గమనిస్తే ధ్రువుడు ఇప్పటి వరకు కోపంతో ఉన్నటువంటి ఈ ఈ స్థితి అయితే ఉందో అది తనకి సహజంగా వచ్చింది. అది మనం గమనిస్తే చిన్నప్పుడు వాళ్ళ పెనతల్లి తండ్రి తన్ని అవమానించినప్పుడు ఆ, భాగవతంలోనే ఉంది, బుసలు కొడుతున్నాడు అని. అంటే ఒక పాము వల్లే బుసలు కొట్టాడు అంటే ఎంత కోపం. అంటే చాలా అంటే స్వాభావికంగా మనం గత జన్మల్లో మనం తీసుకొచ్చినటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో అది ఒక సందర్భంలో అవసరం లేకపోయినా, లేదా ఒక సందర్భంలో చాలా చిన్న విషయమైనా కూడా, కానీ మనం ఎక్కువ ఉద్రేకం అయిపోతుంటాం, ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. ఎందుకంటే గతంలో మన వాసనలో అవి ఉన్నప్పుడు మనం ఎంత భక్తులుగా మనం ప్రయత్నించినా కూడా అది వేర్లతో సహా బయటికి తీయలేకపోతే దాని యొక్క పరిణామాలు భవిష్యత్తులో కూడా మన భక్తిలో కూడా అది బయటకు వస్తుంటాయి అవి. అందుకే నిత్యం మనం ఆ, భక్తుల సాంగత్యంలో ఉంటూ భగవంతుడు మన యొక్క స్థితిని మనం భగవంతుని వేడుకుంటూ ఉండాలి. నాలో లోపాలు ఇవి ఉన్నాయి, నేను గమనించింది, నేను గ్రహించిన లోపాలు ఇవి ఉన్నాయి, వీటి వల్ల నాకు భక్తులు దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఆ భక్తులు దూరం కాకుండా ఉండడానికి ఇది ఆ, ఈ ఈ లక్షణం ఏదైతే ఉందో ఇది బయటికి రాకుండా నువ్వు చూడాలి, నువ్వే కాపాడాలని మనం నిత్యం భగవంతుని వేడుకుంటూ ఉండాలి. కాబట్టి ఆ ఆ యొక్క గతంలో తనకున్నటువంటి ఆ స్వభావం ఏదైతే ఉందో అది భక్తుడైన తర్వాత, భగవద్ దర్శించిన తర్వాత కూడా అది కొంత బయటికి రావడం జరిగింది అని మనం డిస్కస్ చేసుకుందాం. అతను ఇంకా పూర్తి స్థాయిలో శుద్ధ భక్తుడు కాల. అంటే శుద్ధ అయిపోయినంటే అప్పుడే భగవంతుడు తీసుకెళ్ళిపోయి ఉండేవాడు. 36,000 సంవత్సరాలు ఇక్కడ ఇచ్చేవాడు కాదు. కానీ ఎక్కడో ఎంతో కొంత లోపల ఇంకా కొన్ని ఆ, ఆ, చిన్న మొత్తంలో ఇవి ఉన్నాయి కాబట్టి ఆ లక్షణాలు అలిషడ్ వర్గాలకు సంబంధించినటువంటి ఆ వాసనలు ఉన్నాయి, ఎక్కడో దగ్గర ఉన్నాయి కాబట్టి భగవంతుడు మళ్ళీ నువ్వు ఇక్కడ ఉండి చేసుకొని బయటికి కాబట్టి అందుకే ఆయన శుద్ధ పూర్తి స్థాయిలో పవిత్రం అవ్వలేదు కాబట్టి అప్పుడప్పుడు ఈ బయటికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. సో మొత్తానికి అయితే ధ్రువుడు కోపాన్ని తగ్గింది అని తెలియగానే కుబేరుడు అక్కడ ప్రకటమయ్యాడు. కుబేరుడు అన్ని గమనిస్తున్నాడు, ధ్రువ మహారాజు లిమిట్ లో ఉన్నాడా లేకపోతే లిమిట్ దాటాడా అని. సో అందువల్ల ఎప్పుడైతే ధ్రువుడికి కోపం తగ్గిందో ఈ ఫిలాసఫీ అంతా అర్థమైంది, స్వయంభూ అని చెప్పింది అర్థమైంది, భగవంతుడితో తనకు ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తు చేసుకున్నాడు, వెంటనే కోపం అనేది తగ్గిపోయింది. మనం కూడా భక్తుల మధ్యలో వాళ్ళతో ఉన్న మన సంబంధాన్ని మనం ఆ, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ సంబంధం? వీళ్ళు కూడా కృష్ణుడి యొక్క అంశలే. సో నేను కృష్ణుడి యొక్క అంశనే. అంటే మా ఏ భక్తుడికైనా ఏ జీవికైనా సరే మనకి యాక్చువల్గా వాళ్ళతో అన్నాళ్ళదమ్ములు అక్క చెల్లెల సంబంధం ఉంది మనం. ఎందుకంటే తండ్రి ఒకటే అయినప్పుడు ఆ తండ్రి నుంచి వచ్చేటువంటి అనేక జీవరాశులు మమయ వాంసో జీవలోకే అన్నప్పుడు మిగతా వాళ్ళంతా కూడా నాతో డైరెక్ట్ సంబంధం ఉంది. సో డైరెక్ట్ సంబంధం ఉన్నప్పుడు నేను నా తోటి వ్యక్తితో నేను ఎలా క్రూరంగా ద్వేషంతో నేను ఎలా ప్రవర్తించగలను? అంటే నాకు
ఆతో సంబంధించిన సంబంధం కంటే కూడా నాకు శారీరకమైనటువంటి సంబంధం నాకు బలంగా గుర్తొస్తుంది కాబట్టి నాకు చాలా కోపం వస్తుంది. లేదా నా అవలక్షణాలన్నీ అక్కడ నేను ప్రదర్శిస్తాను నేను. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సపోజ్ మనం ఒక పక్క నిల్చుకొని మాట్లాడుతూ ఉన్నాం వేరే వ్యక్తితో. సడన్ గా ఒకరు వచ్చి మన తల మీద కొట్టారు అనమాట. తల మీద కొట్టంగానే ఒక్కసారిగా మనకి తల మీద కొట్టారండి, కోపం వచ్చి ఒక్కసారి మనం వెనకాల తిరిగి చూసాం అనుకోండి, అతను చాలా రోజుల తర్వాత వచ్చిన మీ బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఏ కోపం అయితే సర్రని రైజ్ అయిందో బయటికి, ఓకేనా, అది ఒక్కసారి తప్పకని పడిపోయింది. అది పడిపోయి వెంటనే మనం వాళ్ళని కౌగిలించుకున్నాం మనం. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది? వాళ్ళతో మనకి సంబంధం లేదు అనే భావనలో మనం ఉంటే మనం చేసే ప్రతి పని, వాళ్ళు చేసే పని మనకి కోపం తెప్పిస్తుంది. అదే మనకి సంబంధంలోంచి కానీ మనం చూసినట్లయితే ఎంత కోపం ఉన్నా సరే అది చల్లారిపోతుంది. అక్కడ ఏం జరుగుతుంది? ఏంటి ఆ సంబంధం వాళ్ళతో? ఆ సంబంధం ఎంత దృఢంగా ఉండేదాన్ని బట్టి నేను అంత సహనాన్ని, ఓర్పుని, వాళ్ళు వీలైతే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా దాన్ని పెద్దగా పట్టించుకోలేని స్థితికి నేను వెళ్ళిపోతున్నాను. సో అదే ఆలోచనలు, ఆ భావన మనకి భక్తుల పట్ల రావాలి. ఆ భక్తుల పట్ల కానీ వచ్చినట్లయితే అప్పుడు మనం వాళ్ళు ఏం చేసినా మనం స్వీకరిస్తాం. దాన్ని మనం మనసులో పెట్టుకొని, కడుపులో పెట్టుకొని, దాన్ని ఏదో ఒక విధంగా మనం ఒకరోజు మనం కక్ష తీర్చుకోవాలి అసలు ఆలోచన. ఎందుకంటే నేను సంబంధాలను చూసినప్పుడు నాకు వాళ్ళు ఏం చేసినా సరే నేను దాన్ని ఓపికగా స్వీకరించి, పైగా నేను వాళ్ళకి ఇంకా ఎక్కువ నేను కోఆపరేట్ చేశాను నేను. అందుకే ఇక్కడ భగవంతుడితో మనకున్న సంబంధాన్ని మనం నిత్యం వినాలన్నమాట. అలాగే భక్తుల మధ్యలో ఆ భగవంతుడిని చేరుకోవడానికి భక్తుల మధ్య ఉండడమే యాక్చువల్గా ఆ, మనం చేయబోయేటువంటి అనేక ప్రక్రియలకి అదే ఫౌండేషన్, మూలం అదే అన్నమాట. సో భక్తుల సాంగత్యంలో వాళ్ళు మనల్ని రకరకాలుగా ట్రీట్ చేయొచ్చు. కానీ నేను సంబంధం నుంచి కానీ నేను చూడగలిగితే వాళ్ళు చేసేటివి నేను పెద్దగా నేను మనసుకి నేను తీసుకోను. నేను మనసుకు తీసుకుంటున్నాను అని అంటే నేను ఆ సంబంధం నుంచి నేను చూడలేకపోతున్నాను. సో సంబంధం నుంచి నేను చూడలేకపోవడం వల్ల నేను వాళ్ళు చేసేటువంటి పనులకి నాకు కోపం వచ్చేస్తుంది. అందువల్ల ఇక్కడ సో ధ్రువ మహారాజు సంబంధం చూడగలిగాడు. భగవంతుడే కదా దీనికి అన్నిటికీ కారణం. అలాంటప్పుడు నేను ఎందుకు ఇంత ఉద్రేకపడ్డాను కానీ అనగానే ఆయన కోపం తగ్గిపోయింది. అటు కుబేరుడు అన్నాడు, నీ శత్రుత్వం వదిలినందుకు చాలా సంతోషం, ఎందుకంటే అది చాలా కష్టం. నువ్వు నీ కోపాన్ని నువ్వు తగ్గించేసుకుని, అది అంత ఈజీ కాదు, అది చాలా కష్టం అది. ఎందుకంటే శత్రుత్వాన్ని ఒక విధంగా కొంతమంది జీవితకాలం దాన్ని మోసుకొని వెళ్తారు. జీవితకాలం వాళ్ళు మాట్లాడరు. జీవితకాలం మాట్లాడరు. మనకుండే జీవితం ఎంత, దాంట్లో మనం ఎన్ని రకాలుగా మనం వ్యక్తుల్ని కష్టపెడతాం, ఇబ్బంది పెడతాం. వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడితే మనం ఎటువంటి స్థితికి గురయ్యి అల్టిమేట్ గా ఆ, ఆ కక్షలు కార్పణ్యాలతో వాళ్ళు ఆ బరువును మోస్తూ జీవితకాలం వెళ్తా ఉంటారు. అందుకే వాడు కుబేరుడు అంత ఈజీ కాదు శత్రుత్వాన్ని వదులుకోవడం. కాబట్టి వాళ్ళ మీద ఉన్నటువంటి నీ ద్వేషాన్ని నువ్వు వదులుకున్నందుకు చాలా చాలా సంతోషం. అంత ఈజీ కాదు. ఎన్నో జన్మల నుంచి మోసుకొని వెళ్తున్నారు వాటిని. ఎస్, మనం పడకపోతే
కొంచెం దూరంగా పెట్టుకొని ఎంతవరకు అవసరం అంతవరకే వాళ్ళని మాట్లాడుతూ హరే కృష్ణ అనుకుంటూ వాళ్ళని కొంచెం పక్కన పెట్టడం. కానీ ఈ వ్యక్తి ఉంటే నేను రాను, ఈ వ్యక్తి ఉంటే నేను చెయ్యను అని ఆ స్థాయికి పోవాల్సిన అంశం ఏదీ ఉండదు ఇక్కడ. ఎక్సెప్ట్ మనలో ఆ, అపారమైనటువంటి అహంకారం ఉంటే తప్ప. సో ఎవరైతే సంబంధం నుంచి చూడగలుగుతారో, కృష్ణుడితో ఉన్న సంబంధం నుంచి చూడగలుగుతారో, వాళ్ళకి ఒకవేళ కోపం వచ్చినా కూడా ఎక్కువసేపు ఉండదు. వాళ్ళ కోపం వచ్చినా కూడా. సో మనకి అయిన వాళ్ళు వచ్చినప్పుడు మనకి ఒక రకంగా మనం ఎంత పెద్ద భారానైనా పెద్ద పట్టించుకోకుండా మనం వాళ్ళకి మర్యాదలు వాళ్ళకి అన్ని మనం చేస్తూ ఉంటాం మన సంబంధం చూసినప్పుడు. అదే సంబంధంలో నుంచి మనం చూడలేకపోతే నేను చిన్న పని కూడా నాకు చేయాలంటే నాకు చాలా భారం అయిపోతుంది. సంబంధంలో నుంచి చూస్తే నాకు ఎవరు శత్రువులుగా కనబడరు. సంబంధంలో నుంచి కాకుండా నేను, నాది, మమ, ఈ కోణంలోంచి కానీ మనం కానీ చూస్తే సో డెఫినెట్గా కోపము శత్రుత్వం అన్నీ కూడా ఉంటాయి. అప్పుడు అన్నాడు కుబేరుడు అన్నాడు, నిజానికి నువ్వు యక్షులు మీ తమ్ముడిని చంపలేదు. భగవంతుడి అంశమైన కాలమే కారణం. నిజానికి చూడడానికి నువ్వు యక్షుల్ని చంపినట్టుగా అనిపిస్తుంది కానీ నువ్వేం చంపలేదు. అలాగే యక్షులు నీ తమ్ముడిని ఏం చంపలేదు. ఇదంతా భగవాన్ యొక్క కాల ప్రభావంలో ఇది జరగవలసినటువంటి జరిగేటువంటి అంశాలే ఇవన్నీ. సో కాలమే కారణం. కాలం చాలా బలీయమైంది. ఆ కాలంలో చాలా వరకు ఆ కాలం చాలా వరకు ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. ఈరోజు శత్రువులుగా ఉండే వాళ్ళు తర్వాత మిత్రులు అవ్వచ్చు. ఈరోజు మిత్రులుగా ఉండే వాళ్ళ తర్వాత శత్రువులు అవ్వచ్చు. ఈరోజు తల్లి, తండ్రి, పిల్లలు ఈ సంబంధాలు ఈరోజు అందరు కలిసే ఉండొచ్చు. కాలం అయిన తర్వాత విడిళ్ళైన తర్వాత మళ్ళీ మనం విడిపోవచ్చు. అందుకే ఈ రోజు ఉన్న అదృష్టం కొన్ని రోజుల తర్వాత అది దురదృష్టం కింద మారచ్చు. ఈ రోజున్న కొంత దురదృష్టం కాలంలో అదృష్టం కింద మారచ్చు. సో కాలమే ఇంటికి కారణం. కాలంలో ఉన్నటువంటి ప్రభావం ప్రతి వ్యక్తిని మారుస్తాయి. పరిస్థితులు అలా ప్రేరేపిస్తాయి. మీరు కానీ గమనిస్తే భీష్ముడు అంపసైన్యం మీద పడుకో ఉన్నప్పుడు అసలు పాండవులను అంటాడు, అసలు మీరు నిత్యం శాస్త్రాలను పాటిస్తూ నిత్యం బ్రాహ్మణుల్ని తర్వాత భగవంతుని వాసుదేవుడిని నిత్యం మీరు వాళ్ళని నిత్యం ఆరాధిస్తుంటే ఆరాధించిన దానికి మీకు ఇలాంటివి కష్టాలు వచ్చాయా? అహో కష్టం అహో న్యాయం. అంటే జనరల్గా వాళ్ళని పూజిస్తే మనకి ఇటువంటి ప్రమాదం ఇటువంటి ఆటంకం రాకూడదు. అంటే అడవులకి వెళ్ళి ఆ, అరణ్యవాసం మరియు అజ్ఞాతవాసం చేసే అంత ఇది రాకూడదు. అంటే అక్కడ అంటాడు, వీళ్ళు పూజించడం వల్ల మీరు ఈజీగా ఈ కాలాన్ని గడపగలిగారు. ఆటంకాలు ఆ, ప్రమాద స్థాయిని ఎదుర్కోకుండా కొంతవరకు ఎదుర్కోగలిగారు. సో వీళ్ళు ఎప్పుడైతే మనం వాసుదేవుణ్ణి, బ్రాహ్మణ్ణి, గోవుల్ని, ఈ శాస్త్రాలను మనం పూజిస్తాము, వాళ్ళకి అశుభం జరిగే ప్రసక్తే లేదు. అక్కడ అశుభం జరిగేటువంటి అవకాశమే లేదు. కానీ వీళ్ళకి ఇలా జరిగింది ఏంటి అని ఆలోచిస్తే భీష్ముడు అంటాడు, కాల పరమ దుస్తరహ అంటాడు. ఇది ఇది కాలం చేసే ప్రభావం. ఇది కాలమే కారణం అని చెప్పి చెప్తాడు అనమాట. కానీ కృష్ణుడు అంటాడు భగవద్గీతలో, ఆ కాలాన్ని నేనే అంటాడు. సో కాలంలో తో పాటు ఉండే రజోతమో గుణాల వల్ల ఒక కాలంలో
దేవతలు బాగా విజృంభిస్తారు, ఇంకో కాలంలో రాక్షసులు విజృంభిస్తారు. కానీ ఏది చేసుకున్నా సరే, ఇది చంపడం చంపబడడం అంతా చూసుకుంటే ఇదంతా కూడా కాలక్రమంలో వచ్చేటువంటి అనేక మానసిక మార్పులు, శారీరక మార్పులు, ఆ కక్షలు కార్పణ్యం అలాగే పెట్టుకొని సరైన సమయం కోసం వెయిట్ చేసి చంపుతాడు. కానీ అక్కడ ఎవరు చావరు అసలు. శరీరాన్ని మాత్రమే మనం ఇబ్బంది పెడతాం తప్ప మనం జీవుని మనం చంపలేం. ఇవాళ భగవద్గీత కూడా అదే కదా చెప్తారు. ఆత్మ చంపదు, అది చావదు. ఎవరు చంపుతున్నారు అయితే అంటే ఆ శరీరంలో ఉన్నటువంటి గుణాలు ఆ వ్యక్తిని, ఆ వ్యక్తి యొక్క ఆ జ్ఞానాన్ని పూర్తిగా కప్పివేస్తుంది. సో ఎందుకంటే ఆత్మ స్వచ్ఛమైంది. ఆత్మలో కరుణ తప్ప, భగవంతుని పట్ల ఉన్నటువంటి ప్రేమ భక్తులు తప్ప వేరే మనుషులతో అతనికి ఎటువంటి సంబంధం అవసరం లేదు వేరే వ్యక్తులతో. సో అందువల్ల వీళ్ళతో సంబంధాలు ఎంతవరకు అని అంటే వీళ్ళు కృష్ణుడి యొక్క అంశాలుగా ఆ సంబంధం నుంచి మనం చూడాలి. సో కాల ప్రభావంలో ఇవన్నీ మారిపోతుంటాయి, ఇవన్నీ కూడా. కానీ భగవంతుడితో ఉన్న సంబంధం నుంచి వాళ్ళని చూడాలి. వాళ్ళు ప్రవర్తనలో మార్పు రావచ్చు, శారీరకంలో మార్పు రావచ్చు, అన్ని రకాల మార్పులు రావచ్చు. కానీ కాలాన్ని మార్చలేనటువంటిది ఏదో ఉంది, అది ఆత్మ. అంటే కృష్ణుడితో వాళ్ళకున్న సంబంధం అది శాశ్వతం కాబట్టి ఆ కోణం నుంచే మనం చూడాలి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి గవిహస్తిని సునీచైవ స్వపాక్యేచ పండిత సమదర్శిన. పండితుడు కాలంలో నుంచి వ్యక్తులను చూడ్డు, పరిస్థితుల్లోంచి వ్యక్తులను చూడ్డు. అతను ఆ ఇది కుక్క మాంసం తినేవాడా, ఇది ఏనుగా, బ్రాహ్మణుడా అనేది ఏం చూడ్డు. ఎందుకని తనకు తెలుసు ఏమంటే కాల ప్రభావంలో లేదా గుణ ప్రభావంలో చాలా రకాలటువంటి మార్పులు వచ్చినప్పుడు ఈ రోజు మనతో చాలా సంతోషంగా ఉండొచ్చు, రేపు వీళ్ళే మనకి శత్రువులు అవ్వచ్చు వీళ్ళంతా. సో కాబట్టి వాళ్ళు ఆ కోణం నుంచి చూడలేరు. కాల కాల కాలం యొక్క ఈ, ఆ, ప్రభావాలు చూపించేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు చూడరు. వాళ్ళు అది కుక్క అయినా, కుక్క మాంసం తినేవాడైనా సరే, లోపల ఉండేది ఆత్మే కదా, ఆ ఆత్మ భగవుడి యొక్క అంశం కదా అని అన్నప్పుడు నేను ఎందుకు ద్వేషించాలి వాళ్ళని? మరి వాళ్ళ చేసినవన్నీ ఏంటి అంటే నాకు రావాల్సిన కర్మలు వాళ్ళకి ఇస్తున్నారు అంతే. నేను ఏ కర్మలకు నేను అర్హుడయ్యానో ఆ కర్మలు నాకు కరెక్ట్ టైం నాకు వచ్చేస్తున్నాయి. సో ఎవడో మనకి కర్మలు ఇచ్చేవాడిని మనం ద్వేషిస్తే ప్రయోజనం ఏంది? నేను ద్వేషించాలని నన్ను నేను ద్వేషించుకోవాలి. అసలు అలాంటి తప్పు ఎందుకు చేయాలి మనము? ఓకే, మన హృదయంలో ఉన్నటువంటి వికారాల వల్ల నేను తప్పు అలాంటప్పుడు దాన్ని కడుక్కోండి అయితే. త్వరగా త్వరగా దాన్ని కడుక్కోండి, త్వరగా వాటిని బయటపడేసే పడే ప్రయత్నం చేయండి. టైం ఎందుకు వేస్ట్ చేయాలి? వాటిని బయటపడే మనం ప్రయత్నం చేయకపోతే వాటి ద్వారా మళ్ళీ మళ్ళీ మనం కర్మలు ఇరుక్కుంటూనే ఉంటాం. కర్మలు ఇరుక్కునే కొంది మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వస్తూనే ఉంటాం. వచ్చే కొంది మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త బంధాలతో మళ్ళీ కొత్త కొత్త కర్మలు మళ్ళీ పెంచుకుంటూనే ఉంటాం. కాలం మారుతా ఉంది, కాలం మారినా సరే మన సాధన మారకూడదు. పరిస్థితులు మారుతున్నా సరే మన సేవ మారకూడదు. ఆ, అనేక ఆటంకాలు వచ్చినా సరే భక్తుల సాంగత్యంలోనే ఉండాలి. కాల ప్రభావంలో భక్తులు విడిపోవచ్చు, వ్యక్తులు విడిపోవచ్చు, అన్నీ విడిపోవచ్చు. కానీ నేను విడిపోకుండా ఉండడానికి నేనేం చేయాలో అది నేను చేయాలి. ఒక వీలైతే ఒక మెట్టు నేను కింద తగ్గాలి. అవకాశం ఉంటే నేను ఏదైనా వీలైతే నేను త్యాగం చేయగలిగితే నేను త్యాగం చేయగలగాలి. ఎందుకంటే నాకు సంబంధం కావాలి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది వస్తువులకి, ఆస్తులకి పెద్దపీట వేస్తున్నారు. కానీ ఎవరైతే సంబంధాల మీద ఎక్కువ వాళ్ళ యొక్క శక్తిని, యుక్తిని వాళ్ళు పెట్టుబడిగా పెడతారో వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు. కానీ ఎవరైతే వస్తువుల మీద, ఆస్తుల మీద వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారో అది కాలక్రమంలో వెళ్ళిపోతుంది. మరి శారీరక భావంలో నేను, నువ్వు అనేది ఒక కళ. యాక్చువల్గా ఇది లేవు యాక్చువల్గా. జస్ట్ శరీరం తెచ్చుకున్నంత మాత్రాన మన ఒరిజినల్ అస్తిత్వం అది భగవానుడి అంశమే. కాబట్టి వాళ్ళు ఇట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు, అతను అట్లా అన్నాడు, ఇది ఇట్లా అన్నాడు, వాళ్ళకి మనం ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇవన్నీ అనవసరమైనటువంటి, అసలు ఎటువంటి విలువలు లేనటువంటి వాటికి మనం చాలా దూరం ఆలోచించేస్తున్నాం, చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాం. దీనివల్ల ఏమవుతుంది, నువ్వు నేను, నేను నువ్వు అనే ఈ భావన వల్ల అపార్థమైనటువంటి ఒక బుద్ధి, అజ్ఞానం ఉత్పత్తి అవుతా ఉంది. ఆ బుద్ధిలో కేవలం అపార్థాలే ఉన్నాయి దాంట్లో. నేను నువ్వు అనే భావనలో ఉంటే అతని బుద్ధి నాశనం అయిపోయినట్టే. ఆ బుద్ధి సరిగ్గా పనిచేయట్లేదు. కాబట్టి బుద్ధి సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి అది ఖచ్చితంగా అజ్ఞానానికి దారితీస్తుంది. అప్పుడు అజ్ఞానంలో మనం చేసేటువంటి పనుల వల్ల జన్మ మరియు మృత్యువు కారణం అవుతాం. అంటే నేను నువ్వు అనే దేహాత్మ భావంలో ఎవరైతే ప్రతిదాన్ని చూస్తారో వాళ్ళు ఖచ్చితంగా అజ్ఞానం కారణంగా మళ్ళీ వాళ్ళు ఇంకో జన్మ ఎత్తాల్సింది మళ్ళీ వాడు. కావున దయచేసి భగవంతుని నువ్వు పూజించు అని చెప్పి మన కుబేరుడు, అన్నిటికీ మూలం భగవంతుడే కాబట్టి ఫైనల్గా నువ్వు భగవంతుని పట్టుకుంటే మేలు. శక్తులకి భగవంతుడే, జీవులకి భగవంతుడే మూలం, సమస్త దేవతలకి భగవంతుడే మూలం. సో అలాంటప్పుడు ఏం చేయాలా, భగవంతుడిని పూజించాలా. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, మొహమాటం లేకుండా దయచేసి నువ్వు వరాన్ని కోరుకో అంటున్నాడు. అయితే నువ్వు నిరంతరం భక్తితో సేవలో ఉన్నావని నేను విన్నాను. నువ్వు నిరంతరం భక్తితో సేవలో ఉన్నావు నాకు నాకు తెలుసు, నేను విన్నాను చాలా మంది దగ్గర. అయినప్పటికీ కూడా నువ్వు ఇంకేదైనా నీకానికి కావాల్సి వస్తే మొహమాట పడకుండా నువ్వు ఆ వరాన్ని కోరుకో. కానీ ధ్రువుడు వరం కోరుకోమని సరే, ధ్రువుడు వరం ఏది కోరుకోవాలి. తనకు తెలుసు కుబేరుడు వాస్తవానికి నాకు ఏం చేయలేడు. కానీ యాక్చువల్గా కుబేరుడు పొజిషన్ సామాన్యమైంది కాదు. కుబేరుడు పొజిషన్ చాలా చాలా గొప్ప పొజిషన్. యక్షులకి రాజులాగా, శివుడికి తమ్ముడు. అయితే అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ధ్రువ మహారాజ్ తెలుసు. అలాంటి వ్యక్తి ఇతను శక్తి పరంగా అంటే ఒక పొజిషన్, ఒక స్థానం పరంగా చాలా గొప్పవాడు అవ్వచ్చు. కానీ ఇతను అన్ని కోరికలు తీర్చలేడు. దేవతల పరిధి దాటిపోయింది, వాళ్ళన్నీ చేయలేరు వాళ్ళు. అందుకే వాళ్ళ ధ్రువ మహారాజు వాళ్ళ అమ్మగారు, నువ్వు డైరెక్ట్గా విష్ణుని నువ్వు ఆకర్షించడానికి, లేదా విష్ణువుని నువ్వు వేడుకో అని చెప్పింది అందుకని. కాబట్టి నువ్వు భక్తియుత సేవలో ఉన్నావు కాబట్టి, ఉన్నావని నేను విన్నాను. యాక్చువల్లీ నీకు వరాలు అవసరం లేదు, బట్ స్టిల్ నేను సంతోషపడ్డాను కాబట్టి నువ్వు ఏదైనా ఉంటే వరం కోరుకోవాలి. భక్తులకి భౌతికమైనటువంటి వరం తీసుకోవడం అంటే అది విరక్తి. ఎందుకంటే అనవసరంగా డబ్బులు ఎందుకు మనకి, అనవసరంగా మనకి రుణపడిపోవడం ఎందుకు, అనవసరంగా రుణపడిపోవడం ఎందుకు అని ఇంకా కానీ గమనించుకుంటే మనం ఎవరితో అయితే మనకి ఎవరికై లేదా ఎవరితో అయితే మనకి
ఆర్థిక పూర్వక లావాదేవీలు ఉంటాయో ఎప్పటికైనా గొడవలు వస్తాయి. ఎప్పటికైనా మనకి గొడవలు వస్తాయి మనకి. సో కాబట్టి మనం వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు ఎప్పుడు కూడా కృష్ణుడి దృష్టిలో నుంచి చూడాలి. ఆయన ఎవరు ధ్రువ మహారాజు కుబేరుని కృష్ణుడి దృష్టిలో నుంచి చూస్తున్నాడు. కానీ అంత వీళ్ళకి ఆ కెపాసిటీ లేదని తెలుసు. దేవతల యొక్క స్థానం అది. ఆ కెపాసిటీ లేదని తెలుసు. అట్ ద సేమ్ టైం దేవతలు కూడా ఏదైనా వరం కోరుకో అన్న అలాంటి ఒక ప్రకటన ఆయన చేయకూడదు వాళ్ళు. సో భక్తియుత సేవలో ఉన్నవాడికి దేవతలు ఇచ్చే వరాలు దేనికి పనికిరావు. ఎందుకంటే దేవతలు వైకుంఠం ఇయ్యలేరు. దేవతలు వాళ్ళ కాలానికి అతీతంగా మనం తీసుకెళ్ళలేరు. గుణాలకు అతీతంగా మనం తీసుకెళ్ళలేరు వాళ్ళు. కాబట్టి నువ్వు భక్తియుత సేవలో ఉన్నా నేను విన్నాను, అయినప్పుడు కూడా నువ్వు వరం తీసుకుంటే సంతోషపడ్డాను కాబట్టి నువ్వు అడుగు, ఏదైనా ఒకటి అడుగు. నువ్వు ఏదైనా అడుగు అని మాత్రం అడగకూడదు, చెప్పకూడదు. అయితే చెప్పాను కదా, భక్తుడు అన్ని కాలాల్లో ఒకటే కోరుకుంటాడు. ఎవరు అడిగినా సరే, ఎవరు వచ్చి ఆఫర్ చేసినా సరే, ఆ దాంట్లో నుంచి అతను ఒక ఇంచు కూడా వేరే కోరుకోడు. ఆ రోజు భగవంతుని కోరుకున్నా సరే, ఈ రోజు కుబేరుని కోరుకున్నా సరే. చూడండి, ధ్రువుడు భగవంతుడిపై అచంచలమైన నమ్మకం, నిరంతరమైన స్మరణ కావాలని నేను కోరుకున్నాను. భక్తుడికి ఒకే కోరిక ఉంటుంది, ఇంక వేరే కోరికలు ఉండవు. ఇంకా వేరే కోరికలు ఉన్నాయి, అది భగవంతుడే తీర్చాలి కదా అని భావన ఉంటే మంచిదే. కాకపోతే again, భగవంతుడు దృష్టిలో నుంచి మనం చూస్తే ఇంకా నన్ను పూర్తిగా నమ్మలేదు అబ్బా వీళ్ళు అని కొద్దిగా అలా బాధపడతాడు. ఇంకా వాళ్ళకి అవి జరగాలి, ఈ జరగాలి, వాళ్ళు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని అలా కోరుకున్నామంటే భగవంతుడు బాధపడతాడు యాక్చువల్గా. ఎప్పుడైతే ఈరోజు నాకేం లేదు, నా చుట్టూ ఏం లేదు, అయినా కూడా నాకు నాకు నువ్వు తప్ప నాకు ఇంకెవరు వద్దు అని మనం కోరుకున్నట్లయితే భగవంతుడు సంతోషపడతాడు. ఎందుకంటే అది వాస్తవం కాబట్టి. అది గుర్తెరిగారు అని అంటే ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళ వాళ్ళ ప్రయాణం ఎండుకు వచ్చేసినట్టే ఈ భౌతిక ప్రపంచంలో. లేదు, మనకు కలవర పెడతా ఉన్నాయి అనుకోండి, అది మన ఇంట్లో ఇష్యూసే కావచ్చు, లేకపోతే వ్యాపారంలో జరిగే విషయాలు మనకి కలవర పెడుతున్నాయంటే ఇంకా చాలా ప్రయాణం ఉందని అర్థం. ఆ కలవర పాటలు మనం భగవంతుడిని నాకు అది జరిగితే బాగుండు, జరిగితే బాగుండు అని మనం అనుకున్నాం అనుకోండి, అంటే మనకి ఇంకా ప్రయాణం ఉంది, ఇంకా చాలా దూరం ప్రయాణించాలని అర్థం. కాబట్టి భక్తుడు ఒకటే కోరిక కోరుకుంటాడు. ఎందుకంటే భగవంతుడు ఏం చేసినా నా మంచిగా చేస్తాడు. అంటే సామాజికంగా చెప్పాల్సింది ఇది మంచి, ఇది చెడు అని. కానీ ఆధ్యాత్మికంగా చెడు మంచి అనేది ఏమీ లేదు. నాకు భగవంతుడు నిరంతరం సేవ చేసుకునే అవకాశం ఇచ్చాడు, అంతకంటే గొప్ప వరం ఇంకోటి లేదు, అవసరం ఉండదు అని భక్తుడు ఆ స్థితికి చేరుకునేస్తాడు. కానీ అయినా కూడా పెద్ద ఆయన కుబేరుడు ఆల్రెడీ స్వయంభూ మనకు చెప్పున్నాడు. కుబేరుడు కొంచెం ఆ, అశాంతికి గురై ఉన్నాడు నీ యొక్క ప్రవర్తన వల్ల. వెళ్ళి అతన్ని ఏదో ఒక విధంగా నువ్వు అతన్ని కలిసి అతనికి కొంత ఓదార్చు. లేకపోతే అట్లాంటి వాళ్ళ యొక్క ప్రతీకారం లేదా పగ లేదా అసంతృప్తి మనల్ని ఉన్నత లోకాలకో లేకపోతే వైకుంఠానికి తీసుకోబోదు. సో నాకు ఎవ్వరి పట్ల నాకు ద్వేషం ఉండకూడదు.
కాబట్టి కుబేరుడు నీ పట్ల ద్వేషం వహించకూడదు అని స్వయముని చెప్పడంతోనే యాక్చువల్గా వెళ్ళాడు. లేకపోతే ధ్రువుడున్న ఊపులో ఏదైనా చేయాలి అనే స్థితిలో ఉన్నాడు. మొత్తం యక్షుల్ని చంపాలనే పరిస్థితిలో ఉన్నాడు. ఆ స్థాయిలో ఉన్నాడు. మరి కుబేరుడు ఆ వరం ప్రసాదించాడు. మరి ధ్రువుడు తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. సో ధ్రువుడు అల్టిమేట్ గా ఆయన కోరుకున్నాడు కాబట్టి అలాగే కృష్ణ భక్తి ప్రాప్తిరస్తు అని చెప్పి దీవించేశాడు. ఆ తర్వాత ధ్రువుడి యొక్క అద్భుతమైనటువంటి ఒక పాలన తర్వాత వివరించాడు. గొప్ప యజ్ఞాలు దానాలు భగవంతుడి తృప్తిపరచుటకు నిర్వర్తించాడు. సో రాను రాను కాలక్రమంలో యజ్ఞాలు దానాలన్నీ కూడా పేరు కోసము, లేకపోతే జస్ట్ తాత్కాలికమైన కొన్ని ఉపశమనాల కోసము ఇంతకుముందు చేసేవాళ్ళు. కానీ స్టార్టింగ్ లోంచి ఎవరైతే సత్యయుగం త్రేతాయుగంలో ఉంటారో వీళ్ళు యజ్ఞాలు చేసేదంతా కూడా భగవంతుడు తృప్తిపరచడం కోసం చేస్తారు. ఆ కాలంలో భగవంతుడు తృప్తిపరచడం మాత్రమే ధ్యేయం. నన్ను నేను తృప్తిపరచుకోవడం కాదు ధ్యేయం అక్కడ. సో రాధాకృష్ణ యొక్క ప్రేమకి ఇప్పుడున్న భౌతిక ప్రపంచంలో ఉన్న అమ్మాయి అబ్బాయి ప్రేమకి చాలా తేడా ఉంది. ఈ భౌతిక ప్రపంచంలో అమ్మాయి అబ్బాయి ప్రేమ, అయితే కుటుంబంలో ఉండేటువంటి భార్యాభర్తల ప్రేమ ఎంతవరకు అనంటే నన్ను తృప్తిపరిచేంత వరకు నేను ఎంతైనా తీసుకుంటాను, ఎంతైనా భరిస్తాను. నన్ను తృప్తిపరచడం కానీ మానేస్తే లేదా ఆగిపోతే ఇంకా ఇంకేమాత్రం ఆ సంబంధం అనేది ఉండదు. సో నాకు కావాల్సినట్టుగా చేయాలి, నాకు కావాల్సినట్టుగా ఇవన్నీ కూడా చూపించాలి, నాకు కావాల్సినట్టుగా నాకు ప్రాముఖ్యతనిస్తూ ఆ, నువ్వు గడపాలి అని అంటే అది వాళ్ళు సెంటర్ అవ్వాలి, వాళ్ళు అనుకున్నట్టుగా జరగాలి అని భార్య అనుకున్నా భర్త అనుకున్నా సరే ఆ కుటుంబంలో హ్యాపీగా ఉండలేరు. అయితే రాధాకృష్ణ యొక్క ప్రేమ ఎలాంటిదంటే నేను కృష్ణుడికి ఏం చేయగలను, కృష్ణుడిని ఎలా తృప్తిపరచాలని ప్రయత్నించాలి. అలాగే కృష్ణుడు అనుకుంటారు రాధారాణిని ఎట్లా తృప్తిపరచాలి. అంటే ఇక్కడ వాళ్ళ ఎదుటి వాళ్ళని ఎలా తృప్తిపరచాలి అనే ఆ యొక్క ప్రిన్సిపల్ అది. సో ఆ ప్రిన్సిపల్లో హ్యాపీగా ఉంటాం. కానీ ఇప్పుడున్నటువంటి లోకం తీరు లేదా మనం ఉండేటువంటి స్థితిగతుల్లో టాప్ ప్రయారిటీ ఫస్ట్ మనకి మనం ఇచ్చుకుంటాం. సో దానివల్ల ఏమైంది అని అంటే మనకు తెలిసిన దాని పరిణామాలు కుటుంబాలు విడిపోవడం, తర్వాత డైవర్సులు తీసుకోవడం, తర్వాత ఎవరు తోచినట్టుగా వాడు ఇండిపెండెంట్గా జీవించేయడం, తద్వారా వాళ్ళు జీవితకాలం ఒంటరి వాళ్ళు అయిపోవడం. హోల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ భగవంతుడు తృప్తిపరచడం ఎలా అని నేర్చుకోవాలి. ఇక్కడ భగవంతుడు భగవంతుడికి ఏం చేస్తే భగవంతుడు ఆ, ఆనందంగా ఉంటాడు, ఆ కోణం నుంచి ఆలోచించాలి. ఎందుకంటే అది నా ఒరిజినల్ పొజిషన్. అది సేవకుడి ఒరిజినల్ పొజిషన్ అది మాస్టర్ని ఎట్లా తృప్తిపరచాలని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి అలా చెప్పకుండా లేదు, నిన్ను తృప్తిపరచుకోవడానికి నువ్వు ఏం చేస్తావు, ఆ విధంగా నువ్వు చచ్చిపోయేదాకా నువ్వు హ్యాపీగా ఉండాలి అని. ఆ హ్యాపీగా ఉండడానికి ఎదుటోడు ఏమైనా పర్వాలేదు. అందుకే రెండు మూడు సార్లు మన డిస్కషన్ కూడా చెప్పాను, ఈ లోకం యొక్క ప్రిన్సిపల్ ఏంటి, ఎవడు హ్యాపీగా ఉంటారంటే ఎదుటి వాళ్ళు హ్యాపీగానెస్ కోసం ఆలోచిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెట్టినా సరే నేను హ్యాపీగా ఉండాలి అనుకుంటే వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండలేరు ఇక్కడ. ఇది యూనివర్సల్ ప్రిన్సిపల్. ఇది భగవద్గీత దానికి సంబంధించి ఇదేదో దానికి సంబంధించిన కొటేషన్ క్యాప్షన్ కాదు. ఇది వాస్తవం. ఇది మీరు ప్రపంచం అంతా మీరు తిరిగినా సరే ఈ ప్రిన్సిపల్లో ఉన్న వాళ్ళు మాత్రమే హ్యాపీగా ఉంటారు. డబ్బు ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండలేరు,
పెద్ద పెద్ద చదువు చదువుకున్న వాళ్ళు హ్యాపీగా లేరు, పెద్ద పెద్ద స్థానాలు అధిరోహించిన వాళ్ళు కూడా ఏం పెద్ద హ్యాపీగా లేరు. ఇతరుల కోసం జీవించాలి, ఇతరుల కోసం కొంత సర్దుకోవాలి, ఇతరులకి మనం కొంచెం అందుబాటులో ఉండాలి. అది ఎప్పుడైనా ఎక్కడైనా ఏ టైం అయినా సరే. అంటే ఆ, అంటే ఎదుటి వాళ్ళకి సేవ చేయడంలో నాకు తృప్తి ఉంది అన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో అందువలన ఆ, భగవంతుని తృప్తిపరచడం ప్రారంభించాడు ధ్రువ మహారాజు. సో ధ్రువుడు తన భక్తి సాధనతో భగవంతుడిని అందరిలో మరి అన్నిటిలో దర్శించగలిగాడు. సో ధ్రువుడు రోజు తన యొక్క సాధన చేస్తున్నాడు. ఆ సాధనలో తనకి కనిపించమాట భగవంతుడిని అందరిలోనూ చూడగలిగాడు అనమాట ఆ ధ్యానంలో, అంటే నిరంతరం స్మరణలో ఉన్నప్పుడు. సో ధ్రువ మహారాజ్ ఏం చేశాడు, అందరిలోనూ ఆ భగవంతుడు చూడగలిగాడు. అలాగే ప్రతి వస్తువులోనూ దర్శించగలిగాడు భగవంతుడిని ధ్రువ మహారాజ్ తన భక్తి సాధన. ఇది అన్నమాట, ఇది ఇది ఈ స్థితికి రాగలగాలి మనం. ఈ స్థితిలో వచ్చిన వాళ్ళు హాస్పిటల్లో ఉంటే ప్రతిదాన్ని కృష్ణుడిగానే చూడగలుగుతాడు. మన ఇక్కడ రోడ్డు మీద పడి చనిపోయాం అనుకోండి, ప్రతి చెట్టు నాకు కృష్ణుడు లాగా, కృష్ణుడు యొక్క స్వరూపంగా కనబడుతుంది. సో ధ్రువుడు ఆ స్థితికి చేరుకోగలిగాడు. ఆ స్థితిలో రాజ్యాన్ని పాలిస్తున్నాడు. సో ధ్రువుడు భూమండలంపై 36,000 సంవత్సరాలు పాలించాడు. తన ప్రేమ భక్తితో పుణ్యం మరి పాపమును నాశనం చేసుకున్నాడు. తన భక్తితో పుణ్యం ఎగరగొట్టుకున్నాడు, పాపం ఎదుర్కొన్నాడు. అంటే ఆ అకౌంట్లో కంప్లీట్ జీరో చేసుకున్నాడు. ఆయన పాపం చేయాల, పుణ్యం చేయాల. ఎందుకంటే అతని రాజ్యాన్ని మొత్తం ఏలిందంతా కూడా కృష్ణుడి యొక్క ఆజ్ఞానుసారం, కృష్ణుడు చెప్పినటువంటి విధి విధానం అది పాటించడం వల్ల తాను ఆ, ఇదన్నిటిని కూడా తను చూడగలిగాడు ఆ దృష్టితో. తర్వాత 36,000 సంవత్సరాలు ఈ భూమండలంపై తాను పాలించాడు. తన ప్రేమతో భక్తి పాపాన్ని పుణ్యాన్ని రెండు నాశనం చేస్తుంది. పాపాన్ని పుణ్యాన్ని రెండు నాశనం చేస్తుంది. సో కాబట్టి ఆ స్థితికి చేరుకోగలగాలి. అంటే నేను ఏం చేసినా కృష్ణ సంబంధ భావంలో నేను చేస్తున్నాను. అతను రాజ్యాన్ని పాలించాడు ఏమని, నేను కృష్ణుడి యొక్క ప్రతినిధిగా, అలాగే ఉన్న వాళ్ళందరూ కృష్ణుడి యొక్క అంశాలుగా, వాళ్ళకి ఏది చేస్తే భగవునికి దగ్గర అవుతారు, ఏం చేస్తే వాళ్ళు భగవంతుడు చెప్పినట్టుగా నడుచుకోగలుగుతారు, వాళ్ళకి ఎటువంటి వసతులు, ఎటువంటి చదువు, ఏనా? ఏది నేర్పిస్తే వాళ్ళు కృష్ణుడిని ఎక్కువ, వాళ్ళు కృష్ణుడిపై ఆధారపడతారో ఆ భావంలోంచి చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చేసింది ఏది కూడా కర్మల్లోకి బంధింపబడవు. సో ధర్మ అర్థ కామంలో కాలాన్ని ధ్రువుడు గడిపాడు. తర్వాత ఈ భౌతిక సృష్టి మాయ మరియు కలగా గ్రహించాడు. శరీరం మరియు దాని సంబంధాలు మరియు మరియు సంపదలు కాల ప్రభావంలో నశించిపోతాయని అర్థం చేసుకొని తన కుమారుడికి రాజ్యం అప్పజెప్పి బదరికాశ్రమానికి నిష్క్రమించాడు. చూడండి మళ్ళీ ఇంకొక సన్నివేశం. బ రాజులు పాలించిన తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళ కుమారుడికి రాజ్యం అప్పచెప్పి వెళ్ళిపోతున్నాడు, బద్రికాశ్రమం వైపు వెళ్ళిపోతున్నాడు. సో ధర్మంతో వచ్చినటువంటి డబ్బుతో సో తాను ఈ రాజ్యాన్ని అనుభవించాడు. తర్వాత అర్థమైంది, ఓ ఇదంతా నేను మాయలోకి వెళ్తున్నాను, ఇదంతా ఈ భౌతిక సృష్టి అంతా కూడా కేవలం ఎందుకు ఉద్దేశించబడింది, మనల్ని ఇక్కడే ట్రాప్ చేసి మన ఇక్కడే వీటిలతో మనం ఉండిపోవడానికి కావాల్సినటువంటి వసతులు క్రియేట్ చేస్తాం. అందుకే పుట్టిన వాళ్ళకి ఎవరికైతే ఆ, మానవ జన్మ యొక్క ఉద్దేశం తెలియదో
వాళ్ళు దీంట్లో ఎట్లా ఆనందం లాగాలి, ఎట్లా ఆనందం పిండాలా అని చూస్తూ ఉంటారు వాళ్ళు. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ డిజైన్ చేసిన ప్రతిదీ మనకి ఆనందం ఇవ్వడానికి అయితే అసలు కానీ కాదు. మనకి దుఃఖాన్ని ఇవ్వడానికి ఇవన్నీ ఉన్నాయి. మన మన శరీరం తీసుకున్నా సరే, గట్టిగా మాట్లాడితే 25 సంవత్సరాలే మనం గట్టిగా మనం యవ్వనంలో యాక్చువల్గా మనం అనుభవించింది. కానీ మిగతా ఇంకా ఇంకా 50 60 సంవత్సరాలు ఉన్నాయి. అది మనల్ని పీడిస్తుంది ఇంకా. సో అందువల్ల వీళ్ళు గ్రహించగలిగారు ఈ శరీరము, ఈ ప్రకృతి, ఈ శరీరం ప్రకృతి ఇచ్చేటువంటి సంబంధాలు, సంపదలు, ఇవన్నీ కాలప్రమాణం నశించిపోతాయి. ఇవన్నీ కూడా వీటిని వీటిని మనం ఇవేదో నాతో నిరంతరంగా ఉంటాయనే భ్రమలో మనం ఏడేవాని ఉన్నామంటే ఖచ్చితంగా మరణ సమయంలో మళ్ళీ మనం పిల్లల్ని తలుచుకుంటాం. మళ్ళీ మనం సంపదలు అవి ఇవి తలుచుకుంటాం. కాబట్టి చివరి అంశంలో నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇక్కడ ధ్రువుడు ఏం చేశాడు, తన యొక్క రాజ్యాన్ని అప్పచెప్పి అంటే ఈ లోపలే వాళ్ళ కుమారుని కూడా రెడీ చేసుకుంటారు. ఎగ్జాక్ట్ గా ఆ సామర్థ్యం ఉన్నంత వరకు ఉండి పట్టాభిషేకం చేసుకుని వెళ్ళిపోతాడు. ఆయనైతే బదరికాశ్రమంకి వెళ్ళిపోయాడు. ఆయన బదరికాశ్రమంకి వెళ్ళిపోయాడు. తర్వాత అక్కడ ఏం చేశాడు ఆయన, అష్టాంగ యోగ సాధనగా అర్చ విగ్రహంపై ధ్యానించి తర్వాత సమాధి స్థితిలోకి ప్రవేశించాడు. సో మన నారదముని చెప్పినటువంటి సాధన ప్రక్రియ ప్రకారంగా తాను చేశాడు. అది నిరంతర భక్తి కారణంగా ధ్రువుడు వీటిని అనుభవించాడు. ఏంటది? ఆనంద బాష్పాలు రావడం, రోమాంచితమగడం, హృదయం కరగడం, శరీర భావన మరుచుట, సూక్ష్మ శరీరం నుండి స్వతంత్రం, ఇవన్నీ అనుభవించగలిగాడు. అంటే సాధనలో శ్రవణం, కీర్తనం, స్మరణం లేకపోయినా బట్ తను ధ్యానించేది భగవంతుని మీద. తను తన ఇంద్రియాలను నిగ్రహించుకుంది మాత్రం అష్టాంగ యోగం రూపంలో. కానీ తాను భగవంతుడిని తలుచుకుంది మాత్రం భగవన్నామంతో లేదా భౌలిక రూపంతో తెచ్చుకున్నాడు. వాటి అద్భుతమైన అన్ని వైపులా వెలుగుతున్న విమానంతో పాటు ఇద్దరు విషుదూతలు ధ్రువుడు గాంచాడు. అప్పుడే ఆ టైంలోనే విష్ణుదూతలు యమలోకం సారీ వైకుంఠం నుంచి విమానాలను తీసుకువచ్చారు. దాంట్లో నుంచి విష్ణుదూతలు దిగంగానే అలాగే తీక్షణంగా చూసామాట, ఎవరు వీళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అనేది ధ్రువ మహారాజు. అయితే వాళ్ళు చూడగానే కొంత తత్రపాటుకు గురయ్యి ఏమి చేయాలో తెలియక వారికి ప్రణామాలు చేసి భగవన్నామాన్ని కీర్తించారు. సో తత్రపాటుకు గురయ్యి ఏం చేయాలో తెలియదు. సో విశ్వదూతలు చూస్తే ప్రాపర్ ట్రైనింగ్ లేదనుకోండి, విశ్వదూతలు చూసినా కూడా నాకు నోటి నుంచి మాట రాదు, ఏదో తెలియని ఒక ఆందోళనకు గురైపోతుంది. ఇప్పుడు ఏం చేయాలా వాళ్ళకి, ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియదే ఇప్పుడు అంతా. అందుకనే మనం ఎందుకు శాస్త్రాలు చదువుతాము, మనకి ఎందుకు ట్రైనింగ్ కావాలి అని అంటే రేపు భగవంతుడు వచ్చినా ఆచార్యుడు వచ్చినా సరే ఆయన ఎలా చూసుకోవాలో అనేటువంటి విషయాలు, దానికి సంబంధించిన కొంత శిక్షణ మనకి జరిగితేనే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని మనం ప్రాపర్గా రిసీవ్ చేసుకొని ప్రాపర్గా వాళ్ళని కూర్చొని పెట్టి వాళ్ళకి వాళ్ళతో మన సాంగత్యాన్ని ఒకరినొకరు పంచుకొని చివరికి వాళ్ళు ఒక మరణ సమయంలో కూడా వాళ్ళు భయపడరు ఇంకా. కాబట్టి ఎవరైతే నిరంతర భక్తి కారణంగా ఎస్పెషల్గా ధ్రువుడు తను ఆరాధించాడు, వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. సో అద్భుతమైన అన్ని వైపులను వెళుతున్న విమానంతో పాటు ఇద్దరు విషదూతలు ధ్రువుడు గాంచాడు. వాళ్ళతో చూడంగానే తత్రపాటుకు గురయ్యాడు. వారికి ప్రణామాలు చేసి భగవన్నామాన్ని కీర్తించాడు. తెలియదు తర్వాత ఏం చేయాలో తెలియదు. నేను అందుకే ఇప్పుడు మధ్య మధ్యలో చెప్తుంటాను, సడన్గా కృష్ణుడి గారిని అవతరిస్తే మనకి ఏం చేయాలి మనకు తెలియదు మనకి.
ఆయన్ని మనం రోజంతా ఆయన ఆయన ఆయనతో ఎలా గడపడం కూడా మనకు తెలియదు మనకి. సో ధ్రువ మహారాజు లాంటి వాళ్ళకి ఆ వాళ్ళకే తత్తరపాటు గురయ్యారంటే ఇంకా మనలాంటి పరిస్థితి ఏంటి? కాబట్టి ఎప్పుడైతే అక్కడ ఆ, వాళ్ళు వచ్చి నిలబడ్డారో ఆ, వాళ్ళు కృష్ణుడిని స్మరిస్తూ, ఎవరు ధ్రువ మహారాజు కృష్ణుడిని స్మరిస్తూ పాదార విందాన్ని స్మరిస్తూ నిమగ్నమై నిల్చుండిపోయాడు. నిమగ్నం అంటే విశుద్ధుల్ని ఫస్ట్ టైం చూస్తున్నాడు. చూడడానికి వాళ్ళు సాక్షాత్తు భగవంతుడి యొక్క రూపంలా కనబడుతున్నారు. ఇంత మొత్తానికి వాళ్ళు రావడం వల్ల ధ్రువుడు భగవంతుని స్మరించుకోవడం ప్రారంభించాడు. సో మిగిలింది మనం ఆ, రేపు క్లాస్లో చూస్తాం. సో ఇప్పటి వరకు మనం గమనించినట్టు కనుక చూస్తే కనుక సో కుబేరుడి నుంచి ఆయన వరాలు పొందాడు. సో అఫ్ కోర్స్ కుబేరుడికి ఆ స్థాయి అర్హత లేకపోయినా కూడా సో పెద్ద మనసుతో తాను ధ్రువుడికి ఆ, వరం కోరుకోమంటే ధ్రువుడు ఒకే వరాన్ని కోరుకున్నాడు. భక్తులు భగవంతుడు వాళ్ళతో నిరంతరంగా నా యొక్క జీవితం నా స్మరణ జరగాలి అని ఆ విషయాన్ని తాను కోరుకున్నాడు. సో కాల ప్రభావంలో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. కానీ మనం స్థిరంగానే ఉంటూ మన సాధన స్థిరంగానే ఉంటూ మన భక్తుల సాంగత్యంలో ముందుకెళ్తూ ఉండాలన్నమాట. అట్లానే ధ్రువుడు కాలంలో 36,000 సంవత్సరాలు ఇక్కడ గడిపాడు. 36,000 సంవత్సరాలు గడిపిన తర్వాత తన రాజ్యాన్ని మళ్ళీ తన కుమారుడికి అప్పజెప్పేశాడు. సంపదలన్నీ సంబంధాలన్నీ ఇ- ఇవన్నీ ఏదో ఒకటి నశించిపోతాయి కాబట్టి వాటిని నమ్ముకొని నేను జీవించకూడదు. అవి ఎవరికి అందాలో వాళ్ళకి అందేసి నా టైం మాత్రం ఇక్కడ కృష్ణుడి సేవలో కృష్ణుడి స్మరణలో గడిచిపోవాలి. ఈ విధంగా క్రమక్రమంగా పోతూ పోతూ చెప్పినట్టుగా విశుద్ధతలు రావడం, ఇతని ధ్రువుడికి ఏం చేయాలో తెలియకపోవడం, తొరపాటుతో ఆయనకి వాళ్ళకి ప్రణామాలు చేస్తూ భగవన్ నామం మాత్రమే కీర్తించాడు. సో ఫైనల్గా కృష్ణుడి యొక్క పాదార విందాన్ని స్మరిస్తూ ఒక విధంగా షాక్లో నిమగ్నమై ధ్రువ మహారాజు నిల్చుండిపోయాడు. సో సో తర్వాత ఏం జరుగుతుందో ఆ, అయింది కూడా వచ్చే క్లాస్లో చూస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगतगुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, जय गौर प्रेमानंदे।